తెరపైన స్నేహం, తెర వెనుక ద్రోహం. కథా రచన శ్రీ ముక్కామల జానకిరాం. కథనం శ్రీమతి దేవులపల్లి ప్రశాంతి. అమెజాన్, బందీపూర్ అడవులు ఒకదానికొకటి ఆనుకొని ఉండేవి. దట్టమైన చెట్లతో గుబురుగా ఉండేవి. జలపాతాల సోయగాలు వాటి అందాలను రెట్టింపు చేసేవి. అమెజాన్ అడవిలో బ్రూసీ అనే కుందేలు ఉండేది. అమెజాన్ అందాలను తన మొబైల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. వాటిని చూసిన మిత్రులు లైక్లు, కామెంట్లు చేసేవారు. బ్రూసీ వాటిని చూసి పొంగిపోయేది. ఒకరోజు బాంబీ అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ బ్రూసీకి వచ్చింది. వెంటనే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది బ్రూసీ. హలో బ్రూసీ, నా పేరు బాంబీ. నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు అని చెప్పింది బాంబీ. హాయ్ బాంబీ, నిన్ను స్నేహితుడిగా పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు మీరు, ఎక్కడి నుంచి అని అడిగింది బ్రూసీ. నా పేరు బాంబీ. మీ అడవిని ఆనుకొని ఉన్న బందీపూర్ అడవిలో ఉంటాను. నీలాగే నాకు అడవిలో ఉన్న కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళటము, వాటిని మొబైల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నా అభిరుచులతో నీ అభిరుచులు కలిశాయి. అందుకే నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను బదులిచ్చింది బాంబీ. ఆ రోజు నుంచి ప్రతిరోజు జరిగే సంగతులని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకునేవి. పరస్పరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకునేవి. వాటి మధ్య స్నేహం బాగా పెరిగిపోయింది. ఒకరోజు బ్రూసీ మామా, నిన్ను చూడాలని ఉంది, నిన్ను కలవాలని ఉంది. నా కోసం బందీపూర్ వస్తావా? ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలున్నాయి. దుంపలు పండ్లకు కొదవలేదు. ఎంచక్కా కలిసి మనమిద్దరం బందీపూర్ అడవిని చుట్టి వద్దాం. కొన్ని రోజులు ఇక్కడే హాయిగా గడుపుదాం. ఆ తర్వాత నీతో పాటు మీ అడవికి నేను వస్తాను అన్నది బాంబీ. మిత్రుడి కోరికను కాదనలేక, అలాగే కొత్త ప్రదేశాలను చూడాలనుకుని, సరే వస్తాను మిత్రమా, నాకు కూడా నిన్ను కలవాలని ఆశగా ఉంది అని బదులిచ్చింది బ్రూసీ. మరుసటి రోజే బందీపూర్కు ప్రయాణాన్ని మొదలుపెట్టింది బ్రూసీ. చెట్లపై గెంతుతూ, వాగులు దాటుతూ, మధ్య మధ్యలో దుంపలు తింటూ అమెజాన్ అడవిని దాటి బందీపూర్కు చేరుకుంది. బ్రూసీ మామా, ఎక్కడున్నావు అడిగింది బాంబీ. ఇప్పుడే బందీపూర్ జలపాతాలకు చేరుకున్నాను బదులిచ్చింది బ్రూసీ. సరే, నీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, అక్కడికి రా చెప్పింది బాంబీ. సరే బదులిచ్చింది బ్రూసీ. పెద్ద బండరాయి పక్కన చెట్ల పొదలున్నాయి. వెళ్ళి అక్కడ బాంబీ కోసం ఎదురుచూడసాగింది. ఎంతకీ బాంబీ రాకపోవడంతో బ్రూసీకి ఆకలిగా అనిపించడంతో బండరాయి పక్కకు దుంపల కోసం వెళ్ళింది. అంతలోనే ఆ ప్రదేశానికి 2 నక్కలు చేరుకున్నాయి. మిత్రమా, ఈరోజు మనకు కమ్మని విందు దొరుకుతుంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన బ్రూసీ అనే కుందేలు ఇక్కడికి వస్తుంది. దాన్ని కలవడానికే నిన్ను నాతో వెంటబెట్టుకొచ్చాను. మనం దాన్ని వదలకూడదు. నేను బాంబీ పేరుతో కుందేలు బొమ్మ ముఖచిత్రంగా పెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాను. ఆ తెలివి తక్కువ బ్రూసీ నేను కుందేలునని నమ్మి ఇక్కడి దాకా వచ్చింది అని పకపక నవ్వుతూ మిత్రుడైన నక్కతో చెప్పింది బాంబీ. బండరాయి పక్కనే ఉన్న బ్రూసీ వాటి మాటలు విన్నది. కుందేలు కాదు, నక్కనా? ఇన్ని రోజులు నేను స్నేహం చేసింది నక్కతోనా అని భయంతో గజగజ వణికిపోయింది. మోసాన్ని గ్రహించింది బ్రూసీ. అక్కడి నుండి ప్రాణభయంతో పరుగందుకుంది. ఎండుటాకుల శబ్దం కావడంతో 2 నక్కలు చూసి బ్రూసీ వెంటపడ్డాయి. అప్పటికే చీకటి పడటంతో పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్ళి దాక్కుంది బ్రూసీ. 2 నక్కలు వెతికి వెతికి అలసిపోయాయి. బ్రూసీ ఎంతకు కనపడకపోయేసరికి అక్కడ నుండి నిరాశగా వెళ్ళిపోయాయి నక్కలు. బ్రూసీ ఊపిరి పీల్చుకుంది. తిరిగి తన సొంత అడవి అయిన అమెజాన్కు చేరుకుంది.
ఆ రోజు నుండి సోషల్ మీడియాలో వచ్చే అపరిచిత ఫ్రెండ్ రిక్వెస్ట్కు స్పందించలేదు. అపరిచిత మాటలు నమ్మి స్నేహం చేయకండి. వారి కొరకు ఎక్కడికి వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. వెళ్తే ప్రాణానికే ప్రమాదం అని తన సోషల్ మీడియా వాల్పై పోస్ట్ చేసింది బ్రూసీ.